హాయ్ అండి అందరికీ. ఇవాళ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తున్నాను. పొట్లకాయ కూడా చాలా పోషకాలు ఉంటాయి, హెల్త్కి చాలా మంచిదండి. సమ్మర్ కదా, పొట్లకాయ, ఆనపకాయ, దోసకాయ, కీర దోస ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా పొట్లకాయని బాగా కడుక్కోండి నీటిలోని. వీటిని ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకోవాలండి. పైన తొక్కని తీసుకోవాలి. అలాగే లోపలున్న గింజలు మెత్తటి బాగా ఉంటుంది కదండి, అవన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నాక చూసారా, లోపల ఉన్నవన్నీ తీసేయాలి. తీసేసాక చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలండి. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి శనగపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలండి. కాస్త వేగనివ్వాలి. వేగనిచ్చాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగాక ముందుగానే ముక్కలుగా కోసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కలు, అవి వేసుకోవాలి. బాగా మెత్తబడాలండి, కుక్ అవ్వాలి. సరిపడా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక సుమారు పావు గంట మగ్గించుకోవాలి. మూత పెట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఒక పావు గంట మగ్గించుకోవాలండి. ఈలోగా చిన్న పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి తీసుకుని నీళ్ళు వేయకుండా కచ్చా పచ్చా కింద పేస్ట్ చేసుకోవాలి. ఇలా అయ్యింది చూసారా. దీనివల్ల కూడా ఎడిషనల్ రుచి వస్తుందండి, చాలా బాగుంటుంది. పొట్లకాయ చూడండి ముక్క చితుకుతుంది కదా, ఇప్పుడు సరిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్లోకి పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకుని దానిలోకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. పొట్లకాయలకు కూడా మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండి, మరీ ఎక్కువ పట్టదు. పెరుగుని బాగా బీట్ చేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, అల్లం, అది సరిపడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇది కూడా వేసి బాగా బీట్ చేయాలి. మనం ముందుగానే పోపు వేసి మగ్గించుకున్నది పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో పెరుగు పచ్చళ్ళు కూడా చలవ చేస్తాయి. మనకి హితవు కింద కూడా ఉంటుందండి. మసాలా కూరలు తగ్గించాలి సమ్మర్లోని. చూసారా ఎంతో రుచిగా ఉంటుంది. ఉత్తినే కూడా స్పూన్ వేసుకుని తినొచ్చండి. తప్పకుండా మీరు చేసి చూడండి. పొట్లకాయ పెరుగు పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. ఫ్రెష్ కడుతోనే చేయాలండి పెరుగు పచ్చళ్ళు, అప్పుడే రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.